ఆన్ విచ్ డేట్ ఈస్ గ్లోబల్ రీసైక్లింగ్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం మనం ఏ తేదీన గ్లోబల్ రీసైక్లింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము అని అడుగుతున్నారు. సో ఎవ్రీ ఇయర్ మనం మార్చ్ 18న గ్లోబల్ రీసైక్లింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో రీసైక్లింగ్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ని తీసుకుని మనం దాన్ని కొద్ది రోజులు వాడి పడేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదో రకంగా రీసైకిల్ చేసి మళ్ళీ వాడేటట్టు అందుబాటులోకి తీసుకురావడం అనమాట. సో ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే రీసైక్లింగ్కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము, రీసైక్లింగ్ని ప్రమోట్ చేయడం కోసము, దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలియజెప్పడం కోసం మనం ఈ డేని అబ్జర్వ్ చేస్తున్నాం. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే 2015లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో ఒక కన్వెన్షన్ జరిగిందనమాట. ఏంటి ఆ కన్వెన్షన్ అంటే వరల్డ్ కన్వెన్షన్ ఆన్ వేస్టేజెస్ అని చెప్పేసి. సో ఆ కన్వెన్షన్లో బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ రీసైక్లింగ్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం ప్రపోజల్ పెట్టారు అని అంటే, సో మనం ఈ రీసైక్లబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం కోసం ఒక డేని ప్రపోజ్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే మార్చ్ 18న మనం ఎవ్రీ ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. దీనికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అఫీషియల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అలా 2018 నుంచి మనం ఈ గ్లోబల్ రీసైక్లబుల్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. వై ఓన్లీ 2018 అంటే 2018 ఈజ్ ద 70th యానివర్సరీ ఆఫ్ దిస్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ రీసైక్లబుల్స్ అనమాట. సో అది. సో ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని కొత్త దాన్ని తయారు చేయాలి అంటే దాన్ని రా మెటీరియల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి, అప్పుడు మనకి ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. సో రా మెటీరియల్ ఎక్స్ట్రాక్షన్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ తయారయ్యే వరకు ఎన్నో టాక్సిక్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి ఇండస్ట్రీస్ నుంచి. అండ్ మైనింగ్, క్వారీయింగ్ వల్ల కూడా చాలా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో మనం ఇలా చేయకుండా ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్నే మళ్ళీ రీయూజ్ చేసి రీసైకిల్ చేసుకొని వాడుకుంటే ఏమవుతుంది అని అంటే యాన్యువల్గా మనం 7 మిలియన్ టన్స్ ఆఫ్ CO2ని సేవ్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. సో అందుకే రీసైక్లబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో రీసైక్లబుల్స్ అనేవి మనకి 7th రిసోర్స్గా కూడా చెప్తారు. మిగతా 6 రిసోర్సెస్ ఏవి మనకి? వాటర్, ఎయిర్, ఆయిల్, మినరల్స్, కోల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇవి మనకి 6 రిసోర్సెస్ అనమాట. అండ్ ఈ రీసైక్లబుల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి 7th రిసోర్స్. అండ్ అది మాత్రమే కాకుండా ఈ గ్లోబల్ రీసైక్లబుల్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ రీసైక్లబుల్స్ని ప్రమోట్ చేయడం ద్వారా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా అచీవ్ చేయొచ్చు అనమాట. సో మనకి SDG 12 ఏం చెప్తుంది? రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అని ఉందన్నమాట. సో దీన్ని అబ్జర్వ్ చేయడం వల్ల, ఈ రీసైక్లబుల్స్ని ప్రమోట్ చేయడం వల్ల మనం SDG 12ని కూడా అచీవ్ చేయొచ్చు అనమాట.